మరి దేవునితో అలాగే మీతో కూడా కలిసి సహవాసం చేయడానికి దేవుడు ఎంతగానో మరి సహాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నిత్యంగా ప్రియులారా మన యొక్క విశ్వాసమును దేవుడు చూస్తా ఉన్నాడు. మన విశ్వాసం తగినటువంటి కార్యము దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో చేయబోతున్నాడు. నిజంగా మరి ప్రస్తుత దినాల్లో మరి దేవుడు అనేటువంటి ఆలోచనకు మనం వెళితే కనుక ప్రపంచమంతా చాలా గలిబిలిగా ఉన్నటువంటి దినాలు ఇవి. దేని నమ్మాలో దేని నమ్మకూడదో, దేన్ని సేవించాలో దేన్ని సేవించకూడదో తెలియని ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉంది. నిజంగా మరి గమనించినట్లయితే ప్రియులారా, దేవుడు అనేటువంటి వాడు మనం తయారు చేసుకునేటువంటి వాడు దేవుడు అనడో కాలేడు గాని మనల్ని తయారు చేసిన వాడు దేవుడు అవుతాడు. హల్లెలూయా. ఎందుకంటే మనము మనుషులు తమ ఆలోచనలు బట్టి దేవుడు ఎలా ఉంటాడు అలా ఉంటాడని దేవుని గురించి వారు ఒక నిర్ణయాలు కలిగి వారి ఆలోచన ప్రకారంగా వాళ్ళు దేవుళ్ళని తయారు చేసుకుంటా ఉన్నారు. తయారు చేసుకుని అదే మమ్మల్ని కాపాడుతుంది, ఆయనే మనల్ని కాపాడుతాడని ఏదో భ్రమలో సాగిపోతున్నటువంటి జనాల్లో ప్రియులారా మనము ఉంటూ ఉన్నాం. కానీ అసలు దేవుడు అనేటువంటి వారు ఎలా ఉన్నారనేటువంటి మనం చూసినట్లయితే ఆది అంతము లేనటువంటి వాడిగా దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికి కూడా ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. గాని దేవునికి అసలు ప్రారంభము లేదు, ముగింపు కూడా లేదు. ఆయనే నిత్యుడగు తండ్రిగా ఉన్నాడు, సమాధానపు తండ్రిగా ఉన్నాడు, మరి నిజంగా ఆశ్చర్యకరుడిగా ఉన్నాడు ఆయన. చూడండి, నిజంగా ఆయన యొక్క ఆలోచనలో దేవుడు తన ఉద్దేశం ప్రకారంగా దేవుడు ఆరాధించబడటానికి ఇప్పుడు కూడా ఆయన ఏం కోరుకున్నాడంటే ఒక చక్కని కుటుంబాన్ని కోరుకున్నాడు. దేవుడికి కావాల్సినటువంటి కుటుంబం. ఒక ఒంటరిగా మనం ఎక్కడికెక్కడ వెళ్ళినా గానీ ఎక్కువగా మనం ఇష్టపడేది ఎక్కడ ఏంటంటే మన కుటుంబంతో ఉండటానికి ఇష్టపడతా ఉంటాం. మనం ఒంటరిగా ఉండటానికి మనం ఇష్టపడం గానీ మనం బయటికి వెళ్ళి ఎన్ని సమస్యల్లో ఉన్నా ఇంటికి వచ్చేటప్పటికి మనకు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చక్కని ఆత్మీయ స్థితిలో ఆ కుటుంబంతో కలిసి సంతోషించడానికి ఎంతగానో మనము ఆనందపడతా ఉంటాం. అలాగే దేవుడు కూడా ఒక చక్కని కుటుంబం కావాలని దేవుడు కోరుకున్నాడు. చూడండి, ఆయన లోగోస్గా లేక ఆదిలో నిరాకారంగా ఉన్నటువంటి సమయంలో ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయన ఆ ఆత్మగా ఉన్నటువంటి దేవునిలో అనేకమైనటువంటి గుణ లక్షణాలు ఉన్నాయి. ఆ గుణ లక్షణాల్లో ఆది యందు మనం ఎక్కడున్నామంటే కనుక మనం కూడా దేవునిలోనే ఉన్నాం. హల్లెలూయా. ఆ దేవునిలో ఉన్నటువంటి గుణ లక్షణమే మనమై ఉన్నాం. కనుక ఆత్మగా ఉన్నటువంటి దేవునిలో ఆలోచనలు కోకొలలుగా ఉన్నాయి, కానీ అది పలకబడేటువంటి విధంగా ఆయన ఒక వాక్యముగా ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆత్మయే పలకబడినటువంటి వాక్యంగా వచ్చి ఆ వాక్యమే ఒక రూపాన్ని కలిగి ఆలోచన కలిగి ఆయన ఒకనొక సమయంలో అనుకున్నాడు, మనం ఎలాగున్నామో అటువంటి మనుషుల్ని భూమి మీద చేయాలని. ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనం ప్రకారంగా ఏమన్నాడంటే మన పోలిక చొప్పున నరులను చేద్దామని ఆయన ఆలోచన చేశాడు. హల్లెలూయా. చూడండి, మనము మన పోలిక దేని పోలిక అంటే దేవుని పోలికైనటువంటి మనుషులను దేవుడు చేయాలని ఆశపడ్డాడు. దేవుని స్తోత్రం. చాలా మంది మనుషులు అనుకుంటూ ఆలోచనలు ఏం చేస్తారంటే, కొంచెం తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటున్నారు మనిషి కోతు నుంచి వచ్చాడని, లేకపోతే అలా పుట్టాడని ఇలా పుట్టాడని ఏకకాల జీవిగా ఉన్నాడని అనుకుంటున్నారు. వాస్తవానికి అది కాదు. కానీ ప్రియులారా, దేవుడే ఒక మనిషిని భూమి మీద తయారు చేశాడు. అదే ఆదిలో ఆదాముగా ఉన్నాడు. ఆయన ఒక మట్టి శరీరాన్ని తయారు చేసి ఆ మట్టి శరీరములో దేవుని యొక్క జీవాన్ని, దేవుని యొక్క ప్రాణమును ఆయనలో ఊదినప్పుడు ఆయన కదిలే మనిషిగా ఉన్నాడు. కనుక ప్రియులారా, కదిలో మనిషిలోకి దేవుని యొక్క ఆత్మే ప్రత్యక్షమయ్యి ఆయనతో ప్రతిరోజు సహవాసం చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎందుకంటే ముందే చెప్పిన దేవునికి ఏది అవసరం? కుటుంబం అవసరం. కుటుంబాన్ని కలిగి ఉండటానికి ఆయన చాలా ఇష్టపడ్డాడు. ప్రతిరోజు కూడా మరి సాయంకాలము ఆదాముని కలవని ఒక్కరోజు కూడా లేదు. ప్రతిరోజు కూడా సాయంకాలం వచ్చేటప్పటికి ఆదామును కలుసుకునేవాడు. మరి ఆదాము ఒంటరిగా ఉంటున్నాడని అతనికి సాటైనటువంటి సహాయము అవను కూడా దేవుడు ఆదాములో నుండి వేరు చేస్తారు. మనందరికి తెలిసిన విషయం ఇవన్నీ కూడా.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాధారణంగా ప్రియులారా మీరు చూసినట్లయితే వారిరువురు అలాగే దేవుడు ఆ కుటుంబంలో ఎక్కువగా సంతోషిస్తూ ఉండేవారు. ఒక రోజున దేవుడు ఏం చెప్పాడంటే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, మీరు యొక్క ఏదేను వనములో ఏ స్థలానికైనా మీరు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఆ మంచి చెడ్ల తెలియచేటువంటి వృక్షం మీరు వెళ్ళొద్దు అని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఆ ఫలాన్ని మీరు తినొద్దు అని ఖచ్చితంగా చెప్పాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా సాధారణంగా మీరు చూసినట్లయితే నిజము నమ్మేదానికంటే అబద్ధాన్ని నమ్మటానికి చాలా ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. అర్థమవుతుందా? హల్లెలూయా. నిజమైన దేవుని స్వీకరించే బదులు కల్పితమైనటువంటి కథలు లేకపోతే కల్పిత పాత్రలో ఉన్నటువంటి ఆ యొక్క స్వరూపాలని మాయా స్వరూపాలని వెంబడించడానికే ప్రజలు చాలా ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. దేవునితో ఉన్నటువంటి సహవాసము, దేవునితో ఉన్నటువంటి సాంగత్యము ప్రతిరోజు కూడా అలాగే కనబడతా ఉంది. హల్లెలూయా. ఒక రోజునైతే పిల్లారా ఆజ్ఞ అతిక్రమమే పాపమై ఉంది. దేవుని మాట ఎప్పుడైతే మనం వినమో అది ఒక పాపముగా ఉంది. ఒక రోజు అవేం చేస్తుందంటే దేవుని మాటలు కాదని కానిరాని ఒక కార్యాన్ని చేసి దేవుని యొక్క ఆజ్ఞలోంచి బయటకు వచ్చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే చూడండి, ఈ కుటుంబం అనేటువంటి దేవుని యొక్క వలయములో ఉన్నటువంటి ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధిక్కరించారో దేవుని ఎదుటకు రావడానికి భయపడ్డారు. ఒక రోజున వచ్చి అంటా ఉన్నాడు, ఆదాము నువ్వెక్కడ, అవ్వ నువ్వెక్కడని అడిగినప్పుడు వారు ఆ చెట్ల మధ్యలో వారి దాక్కుని ఆయన స్వరమైతే వింటున్నారు కానీ ఆయన చూడటానికి ముందుకి రాలేకపోతున్నారు. చూడండి, ఒకవేళ ఒక మనిషి దేవుని యొద్దకు రాలేకపోతుందంటే కారణం ఒకటి, అతను పాపమై ఉండాలి. పాపము ప్రార్థన చేయనివ్వదు, పాపము దేవుని యొద్దకు రానివ్వదు. పాపాన్ని జయించాలి అంటే గనక ఖచ్చితంగా నీలో దేవుని యొక్క ఆత్మ ఖచ్చితంగా పనిచేయాలి. దేవుని స్తోత్రం. చూడండి, అలా ఉన్నటువంటి దేవుడు దేవుని కుటుంబంలో ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో వెంటనే వారు దేవుని యొక్క మహిమ నుండి దేవుని యొక్క కృప నుండి వారు వేరు చేయబడి ఏదేను వనంలోంచి బయటకు నెట్టివేయబడ్డారు. కనుక ప్రియులారా అక్కడ చూడండి, వారు ఏమాత్రమును కూడా ఆలోచన లేకుండా దేవుని కృప నుండి వారు వేరైపోయినటువంటి వారుగా చూస్తున్నాం. కనుక ఇదంతటికి కారణం ఏంటంటే దుష్టుడైనటువంటి అపవాది అవ్వ యొక్క లేక ఆదాము యొక్క ఆలోచనలు చెడిపి దేవునికి దూరం చేశాడు. ఇప్పుడు కూడా దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇలా వేరైపోయినటువంటి ఆది కుటుంబాన్ని మరలా దేవుడు మన అందరమును కూడా వారి ద్వారా వచ్చాం కాబట్టి ఎవరిష్టం వచ్చినటువంటి త్రోవలు వారు తొలగిపోయారు. తొలగిపోయి ఏం చేశారంటే కడకొచ్చేటప్పటికి నిజమైనటువంటి దేవుడు ఎవరో వారు మర్చిపోయారు. సృష్టిని ఆరాధించడం ప్రారంభించారు. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దైవంగా కొలవడం ప్రారంభించారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆత్మగా ఉన్నటువంటి దేవుడు పలకబడే వాక్యంగా మారాడు. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం మీరు చూసినట్లయితే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము ఆది యందు దేవుని యొద్ద ఉండెను, వాక్యమే కృప దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే వాక్యమై ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ఏ యొక్క పటముల్లో గాని విగ్రహముల్లో గాని చెట్లలో గాని పుట్టల్లో గాని ఉండే దేవుడు కాదు ఆయన. దేవుని స్తోత్రం. చూడండి, ఆయన మనం అనుకున్నట్టుగా ఊహించినట్లుగా దేవుడు ఉండడు గాని ఆయన ఒక ఉన్నతమైనటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అది స్థిరమైనటువంటి వాక్యంగా ఉంది ప్రియులారా. దేవుని స్తోత్రం. అందుకే ఈ పాపములో పడిపోయిన మనిషిని పాపము నుండి ఎలాగైనా విమోచించాలని ఆ దేవాది దేవుడే మానవ శరీరాన్ని ధరించి మన మధ్యలోకి ఆయన కృపాసత్యంగా దిగొచ్చాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా మీరు చూడండి, ఆ నిరాకారంగా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడు ఉనికిలోనికి వచ్చి ఉనికిలో ఉన్నటువంటి మనలందరినీ కూడా ఈ లోకానికి పంపించినప్పుడు తిరిగి మరలా ఎలా వచ్చామో తిరిగి మరలా అలా వెళ్ళటానికి దేవుడు ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. జాగ్రత్త గమనించినట్లయితే దేవుని యొక్క జన్మకే మన జన్మకే చాలా వ్యత్యాసం ఉంది. దేవుడి యొక్క కార్యము దేవుని యొక్క జన్మ ఎలా ఉందంటే ఆదిలో ఆయన ఆత్మగా ఉండి వాక్యంగా మారి శరీరంలోకి ప్రవేశించాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా మరలా తిరిగి ఆయన శరీరమును జయించి ఆత్మగా తిరిగి ఆయన మరలా ఆయన స్థానంలోకి ఆయన వెళ్ళారు. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ మనస్థితి మనం చూసినట్లయితే ఆదిలో మనం కూడా ఆత్మగానే ఉన్నాం.
దేవుడు ఎలాగున్నాడో మనం కూడా అలాగే ఉన్నాం. కానీ మన యొక్క క్రమం ఏమైపోయిందంటే ఆ ఆత్మగా ఉన్నటువంటి మనం శరీరంలోకి ప్రవేశించాం. శరీరంలోకి ప్రవేశించిన మనం ఈ భూమి మీద ఖచ్చితంగా మనము వాక్యంగా మనం మారాలి. వాక్యంగా మారితేనే మరలా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళటానికి ఏర్పరిచినటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మార్గం అయి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నిశ్చయముగా ప్రియులారా ఆ కార్యాన్ని కనుక మీరు చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాట మీరు గమనించినట్లయితే ప్రియులారా 14వ వాక్యం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుళ్ళు ఎంతమంది అనేటువంటి మనం చూసినట్లయితే చెప్పండి, ఒకే ఒక దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. మీరు చూడడం తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి కేవలం అది బిరుదే గాని అది ఏమాత్రం కూడా ముగ్గురు దేవుళ్ళు మట్టికి కాదు. దేవుని స్తోత్రం. ఈ ముగ్గురు పోను 33.5 కోట్లు అయిపోయారు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. ఎవడకు నచ్చిన దేవుడిని పెట్టుకుని ఎవడకు నచ్చిన విధంగా వాళ్ళు భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా. చూడండి, వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ప్రపంచం యొక్క స్థితి ఏమైపోయిందంటే అజ్ఞానంలోకి గుడ్డివారైపోయి ఏది ఆరాధించాలో ఏది ఆరాధించకూడదో, ఏది పూజించాలో ఏది పూజించకూడదో తెలియకుండా అజ్ఞానంగా వాళ్ళు తయారైపోయారు. ప్రియులారా, ఆలోచన చేస్తున్నారా? చూడండి, కొన్ని ప్రజలు ఏం చేస్తారంటే పావును దేవుడిగా ఆరాధన చేస్తారు. అదే దేవుడు వచ్చి పక్కన పడుకుంటే కనుక ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకోరు. ఒకవేళ మనం అక్కడికి వెళ్తాం, అదే దేవుడు మనకు ప్రత్యక్షమయ్యి నీతో వస్తానంటే కనుక స్నేహం చేస్తానంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం. ఎందుకంటే అది ఒక విషపూరితమైనటువంటిది అయి ఉంది, అది పాడు చేసేది అయి ఉంది. కనుక ఏదో ఒక ఆలోచనలో మనము అలా చేస్తున్నాం కానీ ప్రియులారా అది ఎన్నడూ కూడా వాస్తవమైనటువంటిది కాదు. చూడండి, ఆ యొక్క వాక్యముగా ఉన్నటువంటి దేవుడు ఆయన రక్షకుడిగా మారాడు. చూడండి, ఆయన రక్షించేవాడిగా ఉన్నాడు. ఆయన రక్షించడానికి కనుక రాకపోతే మన ప్రపంచంలో రక్షించేవారు ఎవరు కూడా లేరు. ఈ పాపం నుంచి మనల్ని విడిపించేవారు ఎవరు కూడా లేరు. మన మార్గములను సరళం చేసేవారు ఎవరో కూడా లేరు. అందుకని నేనే యెహోవా అని చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథంలో మీరు గమనించినట్లయితే 43వ అధ్యాయము 10-13 వచనం చదవగలుగుతూ చదవండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించి మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులుగా ఉన్నారు. నాకు ముందుగా ఏ దేవుడు మీరు గమనించాలి, నాకు ముందుగా ఏ దేవుడు కూడా నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడు కూడా లేడు. ఆయన ఒకే ఒక దేవుడు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయనకు ముందు గాని ఆయన తర్వాత గాని దేవుళ్ళు అనబడే వారిలో ఏ దేవుడును కూడా లేడు. ఆయనే ఏకైక దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చూడండి, ఇప్పుడున్న రక్షకులు అనేటువంటి వారు ప్రజలను భక్షించేవారుగా ఉన్నారు కానీ నిజమైన రక్షకుడు లోకంలో లేడు. హల్లెలూయా. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దానిని గ్రహింపచేయవాడు నేనే. చూడండి, ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడనని మీరే నాకు సాక్షులని చెప్తున్నాడు. చూడు, దేవుడు ఒకటి సెలవిచ్చి ఉన్నాడు, నేను తప్ప వేరొక దైవం ఏమి కూడా ఈ భూమి మీద లేదు అని. హల్లెలూయా. కనుక ప్రియులారా, యెహోవా అనగా రక్షకుడై ఉన్నాడు. చూడు, మరి ఆయన రక్షకుడైతే లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్తుంది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు.
హల్లెలూయా. ఆదిలో ఉన్న యెహోవాయే యేసుక్రీస్తుగా ఒక మానవ శరీరంలోనికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అలా మానవ శరీరంలోకి ప్రత్యక్షమైన ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మన పాపమును విమోచించడానికి ఒక మార్గం అయి ఉంది ప్రియులారా. దేవుడి శరీరాన్ని ధరించకపోతే మనకు విమోచనే లేదు, మనకు విడుదలే లేదు. అందుకే ఖచ్చితంగా ఆయన రక్షకుడుగా భూమి మీదకి వస్తున్నాడు. ఆయన ఏకైక దేవుడుగా ఉన్నాడు, ఉన్నతమైనటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన చెప్తున్నాడు, ఈ లోకంలో ఎవరికి సమాధానం, ఎవరికి సంతోషమైనటువంటిది. మీరు చూస్తే 14 వచనం అన్నాడు, లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులకు మనుషులకు భూమి మీద సమాధానం. హల్లెలూయా. యేసుక్రీస్తును దేవుడుగా కలిగి ఉన్న వారి జీవితాలు ఈ రోజున సమాధానం, ఈ రోజున సంతోషం ప్రియులారా, ఈ రోజున గొప్ప నెమ్మది, దేవుని మీద ఆధారపడేటువంటి అవకాశం ఉంది. హల్లెలూయా. కనుక ఆ నిజ దేవుణ్ణి గుర్తించడానికి దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నిజమైనటువంటి దేవుడు సమాధానపు కర్తగా ఉండి భూమి మీద ఉన్నటువంటి ప్రతి కార్యమును కూడా సమాధానపరచడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, మీరు చూసినట్లయితే యేసుక్రీస్తుని కనుక మనం కలుసుకోవాలంటే ఈ ఆలోచనతో, ఈ మనసుతో ఉండి మనము ఆయన కలుసుకోలేం. మరి ఏం చేయాలి? వాక్యం చెప్తుంది, నీవు తప్పక తిరిగి జన్మించాలి, మారు మనసు పొందాలి, ఖచ్చితంగా నీ వాక్య క్రమంలోకి నువ్వు రావాలి అని ఖచ్చితంగా వాక్యం చెప్తా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, తిరిగి జన్మించడం అనేటువంటిది, క్రొత్త జన్మ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యమై ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తుని కలుసుకోవాలంటే గనక తిరిగి జన్మించడం తప్ప వేరొక మార్గం ఏమీ కూడా లేదు. హల్లెలూయా. మరి తిరిగి జన్మించాలంటే ఒక శిశువు ఖచ్చితంగా భూమి మీదకి రావాలంటే 3 కార్యాలు జరుగుతాయి. ఒకటి, ఆ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆ ప్రసవ దినాలు నిండిన తర్వాత ఖచ్చితంగా ఉమ్మినీరు బయటకు వస్తుంది, రక్తం బయటకు వస్తుంది, తర్వాత జీవం ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఈ 3 సరైన రీతిలో జరగకపోతే పుట్టబోయే శిశువు ఆరోగ్యకరంగా ఉండడం. ఆమేన్. వింటున్నారా? దేవుని స్తోత్రం. ప్రతి తల్లి కూడా క్రమమైన రీతిలో ఒక బిడ్డను జన్మించే విధంగా జన్మిస్తే కనుక ప్రియులారా, ఖచ్చితంగా అప్పుడు ఏమొస్తుందంటే ఆ పుట్టిన శిశువు కదలిక లేనివాడుగా ఉంటాడు. ఎప్పుడైతే ఆయనలో, ఆ శిశువులో దేవుని యొక్క జీవం ఎప్పుడైతే వచ్చి పడుతుందో అప్పుడే కదిలే మనిషిగా అవుతా ఉంటాడు. దేవుని స్తోత్రం. అలాగే చూడు ప్రియులారా, యేసుక్రీస్తులో కూడా మనము తిరిగి జన్మించాలంటే ఈ 3 కార్యాలు జరగాలి. ఒకటి, నీటి ద్వారా బాప్తిసం పొందాలి. చూడండి, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడాలి, శుద్ధీకరించబడాలి, నీతీకరించబడాలి. చూడు ప్రియులారా, ఈ కార్యములు జరిగిన తర్వాతే యేసుక్రీస్తు యొక్క జీవం మనలోకి వస్తా ఉంటది. అప్పుడే గర్భవతిగా ఉన్నటువంటి తల్లి తినే ఆహారం చాలా వ్యత్యాసంగా ఉంటది. అవును కదా? హల్లెలూయా. ఏది పడితే అది తిందో, ఒకవేళ తిన్నది ఇమ్మడదు. ఎందుకంటే ఎవరి ఆదేశం ప్రకారంగా తినాలి? లోపల ఉన్న శిశువు ఆదేశిస్తా ఉంటది, అది తినాలని, ఇది తినాలని, ఆ రుచి కావాలని, ఈ రుచి కావాలని ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపించిన దాన్ని బట్టే తల్లి ఏం చేస్తా అంటే కోరికలు కోరుతా ఉంటది, నాకు కావాలని. హల్లెలూయా. చూడండి, ఆ శిశువు కోరిన ఆ కార్యమును ఆ తల్లి కనుక చేయగలిగితే గనక ఆరోగ్యం చాలా సెట్ అయిపోతా ఉంటుంది. ఒకవేళ తినకూడదు ఏదైనా తిన్నా, కడుపులో ఉన్న వారికి ఏదైనా నచ్చలేదు అనుకోండి, ఖచ్చితంగా అది బయటికి వాంతు ఏనండి. వాక్యం జాతకి పిల్లలు. దేవుని స్తోత్రం. ఈ రోజున ఖచ్చితంగా మనము క్రీస్తుని గర్భం ధరించి ఉన్నాం. హల్లెలూయా. క్రొత్తగా జన్మించిన ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తుని గర్భము ధరిస్తే గనక ఆ గర్భములో ఉన్న క్రీస్తు మనకి ఏది ఆజ్ఞాపిస్తున్నాడో దాన్ని మనం చేయగలం. హల్లెలూయా. ఇక పాపముతో మనం సాంగత్యము చేయలేం, అబద్ధముతో మనం ఉండలేం. చూడండి, వ్యర్థమైనటువంటి ఆరాధన వైపు మనం తిరగలేం. చూడండి, లోక సంబంధమైనటువంటి కార్యాల వైపు మన మనసు వెళ్ళదు. ఒకవేళ ఆ సమూహముల మధ్యలోకి వెళ్ళినా అక్కడ ఉంది ఏది మనకు అంటదు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, మనకు నచ్చదు అక్కడ జరుగుతున్న ఏ కార్యమైనా సరే మన ఆలోచనలో కూడా మనం ప్రభావితం చేయలేదు. వింటున్నారా? దేవుని స్తోత్రం. దాని మధ్యలోకి వెళ్ళి కూర్చున్నా
దాని పక్కన వచ్చి కూర్చున్నా నిన్నేమి కూడా ప్రభావితము చేయలేదు. ఎందుకంటే నీలో దేవుని యొక్క జీవం ఉంది, దేవుని యొక్క ఆత్మ ఉంది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. చూడు, ఇలా కనుక కొత్త జన్మ కలిగి మనం ఉంటే గనక ఏదో ఒక రోజున ఖచ్చితంగా యేసుక్రీస్తుని కలుసుకునేటువంటి ఒక మార్గం ఉంది. హల్లెలూయా. తిరిగి జన్మించకపోతే మనకు అవకాశమే లేదు. ఒకవేళ మారు మనసు పొందకపోతే మనకు అవకాశమే లేదు. ప్రియులారా, దేవుని స్తోత్రం. చూడగల మారు మనసు లేకుండా ఒకవేళ నామకార్థంగా మనం జీవిస్తే గనక నువ్వు పాటలు పాడుకోగలవు గాని, ఆరాధన చేస్తాడు భ్రమపడవచ్చు గాని, నువ్వు ఎంతకాలం చేస్తే అలాగే ఉండదు గాని క్రీస్తుని మట్టుకు నువ్వు దర్శించలేవని వాస్తవం ఖచ్చితంగా మన వాక్యం దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆయన ఇష్టపడితే ఆయన ఎంత దూరమైన సన్ని దగ్గరకు వచ్చేస్తా ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం. ఒక రోజునంట ఒక రాజుగారి పుట్టినరోజు జరుగుతా ఉంది. ఆ రాజుగారు ఏమని ప్రకటన చేశాడంటే, మీకు నచ్చిన బహుమతులు మీకు సిద్ధంగా ఉన్నాయి, ఏది కావాలో తీసుకుని వెళ్ళిపోమని చెప్పాడంట. హల్లెలూయా. సరే, ఎవరికి నచ్చిన బహుమతులు వారు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఆ రాజుగారికి ఒక సెకండ్ ఇస్తున్నారు, ఆ బహుమతి తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. అలా ఉన్నటువంటి ఒక చిన్న కుర్రుడు అంట అలాగే నిలబడి చూస్తున్నాడు రాజుగారు. అంక రాజుగారు చివరికి అడిగాడంట, అయ్యా నీకేం కావాలి అంటే, ఆ బహుమతులు చాలా విలువైన తీసుకోమన్నప్పుడు అన్నాడంట, అయ్యా ఆ బహుమతులు నాకొద్దు, నువ్వే కావాలని అడిగాడంట. వింటున్నారా? ఏడు స్తోత్రం. ఆ కుర్రవాడి యొక్క స్థితి చాలా పేద స్థితి, ఉండటానికి సరైన నివాసం కూడా లేదు, ఏ మాత్రం కూడా అవకాశం లేనటువంటి చిన్న జీవితం వారిది, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ పుట్టినరోజు రాజుగారిని ఏదడిగినా ఇస్తానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అతడు బహుమతుల వైపు చూడలేదు గాని నువ్వు నా కూడా రమ్మన్నప్పుడు రాజే ఆ చిన్నవాడి చేతుల్లోకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. మీరు నమ్ముతున్నారా? మరి రాజు కూడా అలాగే మనతో రావడానికి ఇష్టపడుతున్నారు. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మన రాజు అయి ఉన్నాడు. మనం ఆయన కోరుకుంటే, ఆయన ఆహ్వానిస్తే గనక నీ ఉన్న స్థలానికి ఆయన దిగి రాగలడు. ఆయన రిక్తునిగా చేసుకునే దేవుడు, ఆయన నీతో ఉండటానికి అనుకూలపరచబడేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడ, ఆ దీనుడి ఇంటికి ఎప్పుడైతే ఆ బాలుడు కూడా నడుచుకుంటా ఆ చిన్న ఇంటికి వచ్చాడో రాజుతో పాటు రాజు యొక్క కుటుంబం అంతా వచ్చింది, రాజుతో పాటు మంత్రులందరూ వచ్చారు. కానీ రాజుగారు ఉండటానికి ఈ ఇల్లు ఏమాత్రం కూడా పనికిరాదు. కాబట్టి దీని యొక్క పరిస్థితులన్నీ కూడా మార్చమని చూడండి. ఒక్క క్షణములో ప్రియులారా, కొన్ని రోజుల కాలంలోనే ఆ యొక్క ఆ చిన్న గుడారము భవంతిగా మారిపోయింది, రాజుగారి యొక్క అధికార గృహంగా మారిపోయింది. ఈ రోజును కూడా మనం కూడా ప్రియులారా యేసుక్రీస్తుని కనుక మన హృదయంలోకి ఆహ్వానిస్తే మన హృదయం ఒక రాజగృహంగా మారిపోద్ది, మన విశ్వాసం ఒక స్థిరమైనదిగా మారిపోద్ది. ఎందుకంటే క్రొత్త జన్మ పొందిన వారి దగ్గరికి ఆయన వస్తాడు గాని ప్రభువా ప్రభు అని పిలిస్తే ఆయన రాడు. ఒకవేళ కేవలం ప్రభా ప్రభు అంటే నీ అవసరాలు, నీ కోరికలు, ఆ బహుమతులు తీసుకుని వెళ్ళిపోవచ్చు గాని ఆ బహుమతి ఏది కూడా నీకు నిత్య జీవాన్ని ఇవ్వదు. నిత్య జీవం ఇచ్చేది ఆయన వాక్యం అయి ఉంది. హల్లెలూయా. ఆ వాక్యాన్ని నువ్వు కోరుకోవాలి. రాజా, నువ్వు ఖచ్చితంగా నాలోకి రావాలనైనా, నా స్థితిని నువ్వు మార్చాలి, నా పరిస్థితులను మార్చాలని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నువ్వు చూడగలవు. దేవుని స్తోత్రం. అందుకన్నాడు నువ్వు మనసిచ్చి చూడాలి. ఆమేన్. నువ్వు దేవునికి ఒక కానుకిచ్చి చూడాలి. ఏ కానుక అది? మన హృదయమే దేవునికి ఒక కానుకై ఉండాలి, అర్పణగా మారిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మీరు జాగ్రత్తగా చూడండి, మీరు గమనించండి. మనం ఆరాధనకి వెళ్ళేటప్పుడు, కూటం పెట్టేటప్పుడు కానుకేస్తా ఉంటాం మనం. మీరు ఎలా చెప్తారు ఏమనుకోవద్దు, ఖచ్చితంగా మీరు అనండి. హల్లెలూయా. ఒక 100 రూపాయలు 200 మనం కానుకేసాం. కానుకేసిన తర్వాత దాని మీద మనకి ఏ హక్కు కూడా లేదు. నిజమేనా? అంగీకరిస్తారా? హల్లెలూయా. దాన్ని ఖచ్చితంగా మనకు తిరిగి తీసుకునే హక్కు మనకే లేదు. ఇప్పుడు మీరే చూడండి, మనమే చూడండి, మనమే ఆ కానుక డబ్బాలో పడ్డాం అనుకోండి, చెప్పండి. ఇప్పుడు మనం ఎవరు? మన సొత్తు కాదు. ఇప్పుడు దేవుని చేతిలో వాడబడే పాత్రమై ఉన్నాం. దేవుని స్తోత్రం. చూడండి, అది దేవుడు వాడుకుంటే నేను ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అనాలి, ప్రభువా నేనిచ్చే కానుక కాదు, నేనే నీకు ఒక కానుకగా మారాలి. నన్ను వాడుకో ప్రభువా.
నన్ను స్థిరపరచు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభు అంటే దేవుడు నిశ్చయంగా నిన్ను 100 ఫలభరితంగా ఆయన చేయగలడు. దేవుని స్తోత్రం. చూడు, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒబేదెదోము అనేటువంటి ఒక ఆయన. హల్లెలూయా. ఆయన ఒక రోజున ఒక అన్యుల గృహంలో ఉన్నాడు. దేవుడు అంటే సరిగా అవగాహన లేని వ్యక్తి. చూడండి, దేవుని మందసాన్ని మోసుకొస్తూ అభినాదాబు యొక్క గుడారా నుంచి మోసుకొస్తున్నప్పుడు వారికి కలిగినటువంటి శోధన బట్టి నాకాను అనేటువంటి కళ్ళం దగ్గర ఆ మందసాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. దేవుని స్తోత్రం. చూడండి ప్రియులారా, ఆత్మగా ఉన్నటువంటి దేవుడు వాక్యంగా మారి, చూడండి ఆజ్ఞలుగా మారి, ఆజ్ఞలు అనేటువంటి మందసములు ఆయన నివాసం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కదిలే దేవుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ఎక్కడ కదిలితే వారితో కూడా కదిలే దేవుడుగా ఉన్నాడు, వారితో కూడా వెళ్లే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. కాని రాని కార్యం చేసి సరిగ్గా ఆయన ఆరాధించే విధంగా ఆరాధించకుండా వారికి తోచిన విధంగా ఆరాధన చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు చిన్న శోధన అక్కడ తీసుకొచ్చాడు. ఆ శోధన కారణం చేత దేవుణ్ణి మందసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చూడండి పిల్లలు, కొన్నిసార్లు దేవుని నమ్మినా కొన్నిసార్లు మన జీవితంలో శోధనలు వస్తూ ఉంటాయి. శోధనలు రావటానికి దేవుడు కారణం కాదు, కానీ శోధనలు తెచ్చుకోవటానికి కొన్నిసార్లు మన అవిధేయత అయి ఉండొచ్చు, ఒక మన అవిశ్వాసం కావచ్చు, ఒకవేళ మన ప్రార్థనలు ఏమి కావచ్చు, ఒకవేళ దేవునితో మనం సరిగ్గా ఆజ్ఞలతో మనము అనుసంధానం చేసుకుని నన్ను నడకపోవచ్చు. అందుకే శోధనలు వస్తాయి. శోధన వచ్చినా గాని మనము ఆయన విడిచిపెట్టకుండా ఉంటే విజయం అందే. స్తోత్రం. ఆ కళ్ళం దగ్గర విడిచిపెట్టినప్పుడు అంట ఒబేదెదోము అనేటువంటి వ్యక్తి అంట ఇలాగే చిన్న గుడారం ఉంటే ఆ చూరిని దేవుని మందసానికి ఆశ్రయం ఇచ్చాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆశ్రయం ఇచ్చాడో అతను ప్రార్థన చేయడం చేత కాదు, ఆ ధర్మశాస్త్రంలో ఏముందో తెలియదు, ఆ వాక్యం యొక్క విధులేమి కూడా అతనికి తెలియదు. చాలా పేదవాడు, కానీ బహు కుటుంబాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ మందసాన్ని చూస్తూ వెళ్లేవాడంట, ఓ ఇశ్రాయేలు దేవుడా, నువ్వు దేవుడు అయి ఉన్నావని నీ ప్రజలు నమ్మినప్పుడు నీ ప్రజల జీవితాలు అనేక కార్యాలు చూస్తా వచ్చాము, కానీ నీవెటువంటి వాడువో నాకు తెలియదు. ఇదిగో నేను వెళ్ళుచున్న పనిలో నాకు విజయం ఇస్తే గనక నిశ్చయంగా నేను ఆరాధిస్తానని అనుకుంటూ వెళ్ళిపోయేవాడంట. దేవుని స్తోత్రం. సరే, వెళ్ళిన తర్వాత ఆ పని ముగించుకునేవాడు. ఆ రోజు అనుకున్న పని జరిగింది, మరలా వచ్చేటప్పుడు చెప్పేవాడంట, ఓ ఇశ్రాయేలు దేవుడా, పొద్దున్న నీకు చెప్పిన కార్యం నా జీవితంలో నెరవేరింది. దేవుని స్తోత్రం అనుకుంటూ లోనికి వచ్చేవాడంట. అనుదినము అతని భక్తి విశ్వాసము కేవలం 3 నెలల జరిగిందంట. 3 నెలల కాలం అలా జరుగుతూ ఉండగా ఆ ఊరిలోనే, ఆ పట్టణంలోనే, ఆ బంధువుల మధ్యలోనే చాలా గొప్ప కుటుంబముగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. ప్రేమైన దేవుని సంఘమా, ఒకవేళ మన గుడారము చిన్నది కావచ్చు, మన విశ్వాసం చిన్నది కావచ్చు, కానీ మన దేవుడు పెద్దవాడు. హల్లెలూయా. మన హస్తాలు చాలా చిన్నవి కావచ్చు, దేవుడు హస్తం చాలా గొప్పది. హల్లెలూయా. దేవుడు ద్వారం తెరిస్తేనంట దాన్ని ఎవడో కూడా మూయలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన సమృద్ధిని ఇవ్వడానికి ఇష్టపడేటువంటి దేవుడు. కానీ ఈ 3 నెలల కాలంలో ఒబేదెదోమును దేవుడు ఆశీర్వదించాడు అనే విషయం లోకమంతా కూడా తెలియచేయబడింది. దావీదు పురానికి కూడా తెలియచేయబడింది. దావీదు ఉండబట్టలేక మందసాన్ని ఎలాగైనా సరే తన నగరుకు తెచ్చుకోవాలని బయలుదేరి మరలా ఒబేదెదోము ఇంటికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒబేదెదోము ఇంటికి వెళ్ళిన తర్వాత అతనితో మాట్లాడి ఆ దేవుని మందసాన్ని యెరూషలేము తీసుకొచ్చేటువంటి క్రమంలో ప్రియులారా చూడండి, ఆశీర్వదించిన దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఒబేదెదోము కూడా మందసమును వెంబడించాడు. అందరు దేవుని చెప్తాం. హల్లెలూయా. ఆ మందసాన్ని ఎప్పుడైతే వెంబడించుకుంటూ ఒబేదెదోము వెళ్ళాడు చూడండి, అక్కడ దావీదు గారు ఆ మందసాన్ని అక్కడ పెట్టంట ఆ మందిరములో సకల విధములైనటువంటి పనులన్నీ కూడా చెప్తున్నాడంట. ఇదిగో ఈ గోత్రం ఈ పని చేయండి, ఆ గోత్రం ఆ పని చేయండి, వీళ్ళు ఇది చేయండి, ఇది యాజకత్వం చేయండి, వాళ్ళేమో అది చేయండి ఇది చేయండి అని అందరికీ కూడా అన్ని పనులు అప్పగిస్తున్నప్పుడు ఒబేదెదోము కూడా అడిగాడంట, అయ్యా నాకు కూడా ఏదైనా మందిరంలో చిన్న పని అప్పగించండి అని అంటున్నాడు. ఒక అన్యుడు దేవుని పని ఏం చేయగలడు? ఇది ఇశ్రాయేలుకు సంబంధించిన కార్యం, ఇది ఇశ్రాయేలు చేయవలసిన కార్యం, ఇది నీకేమి చేయడానికి అవకాశం లేదని దావీదు ఒబేదెదోమును పక్కన పెట్టాడు. గమనించండి ప్రియులారా, దేవుని స్తోత్రం. కానీ ఒబేదెదోము దేవుని నమ్మాడు, అది తనకు ఆశీర్వాదకరంగా. ఆమేన్. ఈ రోజున ప్రియులారా
నీకు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియకపోవచ్చు. నువ్వు మనిషితో ఎలా మాట్లాడతావో అలా మాట్లాడితే అర్థం చేసుకునే దేవుడై ఉన్నాడు. నీ హృదయ వాంఛను ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. నువ్వు ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పుడు నీ బాధే, నీ నిట్టూర్పే, నీ దుఃఖమే ఆయన దగ్గర చూపిస్తే నీ కన్నీరుని ఆయన నాట్యంగా మార్చగలడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆ కార్యమును చూడటానికి ఏమేమి అడుగుతున్నట్టు, అయ్యా నాకు ఏదైనా చిన్న పని అప్పగించయ్యా. దావీదు అతనికి ఇచ్చిన పనేంటో తెలుసా? అయ్యా, ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా ఈ మందిరావరణంలోకి వచ్చినప్పుడు వాళ్ళు విడిచి వెళ్ళినటువంటి చెప్పులు క్రమపరిచే బాధ్యత నీకు అప్పగిస్తానని అప్పగించాడంట. ఎంతమంది ఉన్నాయారా మీరంటే, అయ్యా మా కుటుంబం 70 మంది అయ్యా. 70 మంది కూడా మేమేం పని చేస్తాం? చెప్పులను సరిచేసే బాధ్యత మాదయ్యని ఒప్పుకొని ఒప్పించబడి ఆ మందిరములో చూడండి, అన్యుడైనటువంటి వ్యక్తి దేవుని కుటుంబంతో కలవటానికి దేవుడు ఒక మార్గాన్ని తెరిచాడు. హల్లెలూయా. ఎన్నిక లేని మనల్ని దేవుడు ఎన్నుకొని అందరూ త్రోసివేసినే గాని నేనున్నానని దేవుడు మన హక్కును చేర్చుకుని ఏదో ఒక చిన్న బాధ్యత కలిగిన పని అప్పగించాడు. ఆ పనిలోని మనం నమ్మకంగా సాగిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒకవేళ మందిరం దగ్గర వచ్చిన ప్రజలు చెప్పులు అలా అలా విడిచిపెట్టేసినప్పుడు ఆ మందిరం దగ్గర చెప్పులు పేర్చే పనైనా సరే విశ్వాసంతో మనం చేయాలి. హల్లెలూయా. అది చాపలెత్తే పనైనా విశ్వాసంగా మనం చేయాలి. ఊడ్చే పనైనా మనము చేయాలి. ఏ పనిలో అయితే దేవుడు మనకిచ్చాడో ఆ పనిలోని వర్ధిల్లాలి. నీ కుటుంబం అంతా వర్ధిల్లాలంటే గనక ఖచ్చితంగా మనసు చూడాలి. మనం స్తోత్రం. ఈ రోజు నివేదిదేవుని గురించి చెప్పుకున్నామంటే ప్రియులారా, ఆ రోజున దేవుని నమ్మాడు, అది ఎన్నడూ కూడా విడిచిపెట్టే కార్యం కాదు. వింటున్నారా? మనం కూడా దేవుని నమ్మినప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా గాని వాక్యం అయి ఉన్నటువంటి దేవుని మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం క్రీస్తులో లంగరు వేయబడాలి. క్రీస్తులో మనము లంగరు వేయబడినట్లయితే ఎన్ని తుఫాన్లైనా, ఎన్ని ఒడిదుడుకులైనా, ఎన్ని సుడిగుండాలైనా మన మీద నుంచి దాటి వెళ్ళిపోతాం. మనం ఏమి కూడా చేయలేదు. ఎందుకంటే మన యొక్క పునాది ఎక్కడుందంటే క్రీస్తులో లంగరు వేయబడింది. హల్లెలూయా. అది ఎంత విపత్తునైనా రానివ్వండి, క్రీస్తునికి మాత్రం కూడా ఇబ్బంది కలగనివ్వకుండా కాపాడే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మన విశ్వాసమును ప్రియులారా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారిగా మనం ఉంటున్నాం. మన విశ్వాసమును మనము నిశ్చయముగా గ్రహించవలసినటువంటి వారిగా మనం ఉంటున్నాం ప్రియులారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఒక అన్యురాలంట, అన్య దేశస్తురాలు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతోంది, అయ్యా నా కుమార్తె చాలా బలహీనరాలుగా ఉంది, చాలా ఇబ్బందులు పడతా ఉంది, నువ్వు ఒక్క మాట సెలవి అయ్యా అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? పిల్లల ఆహారం తీసుకెళ్లి, పిల్లల యొక్క ఆహారం తీసుకెళ్లి కుక్క పిల్లలకు వేయటము. ఇప్పుడు అన్యజాతి వారందరూ ఏమన్నాడు ఆయన? కుక్కలేనా? దేవుని స్తోత్రం. చూడండి, మనందరం కుక్కలమేనా? ఏ కుక్కలం? క్రీస్తుని విశ్వసించే విశ్వాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యజమానుడి వైపు మనం కనులెత్తి చూసే విశ్వాసం. చూడలా పెట్టే ఒక చిన్న రొట్టె ముక్క కొరకు దేవుని కొరకే మనము జీవించే ఒక విశ్వాసపు జీవితాన్ని కలిగినటువంటి వారు. దేవుని స్తోత్రం. కానీ ఆమె సిగ్గుపడలేదు. అవును ప్రభువా, నీవు కుక్కలమేనా? ఆయన యోగ్యత లేని వారమేనాయన, నువ్వు మా యజమానుడు అయి ఉన్నావు. యజమానుని యొక్క పిల్లలు తినివేసినటువంటి ఆ ఎంగిలి రొట్టె ముక్కలే, ఇదిగో బయట పారవేసే ఆ ఎంగిలి ముక్కలే మాకు ఆహారంగా మేము పూజిస్తాం. అది చాలయ్యా అని ఆమె విశ్వాసాన్ని చాటు. ఆమె యొక్క విశ్వాసం చూడండి, యేసు ప్రభుని కదిలించింది. అది అమ్మ ఎంతటి గొప్ప విశ్వాసమును నేను ఎక్కడ కూడా ఇజ్రాయెల్లో కూడా చూడలేదు. చూడండి, మీ విశ్వాసం ఏమైపోయిందంట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క విశ్వాసములకు మించింది. ప్రియ అన్యజనులమైనటువంటి మనం వారి విశ్వాసములకు మించిన ఒక భక్తి మనం చేయగలం ప్రియులారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వెంటనే ఎప్పుడైతే ఆమె అలా కోరుకుందో వెంటనే ఆమె కుమార్తె స్వస్థపరచబడతాం. దేవుని స్తోత్రం. అందుకే మన విశ్వాసమును దేవుడు చూస్తూ ఉంటున్నాడు. మన మందిరానికి దూరమైన ఎంత ప్రయాస అయినా క్రమం తప్పకుండా మీరు వెళ్ళండి, క్రమం తప్పకుండా దేవుని ఆరాధించండి. ఒక రోజున గొప్ప కార్యం మనం చూస్తాం ప్రియులారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రారంభ స్థితి అంత మంచిగా ఉండకపోవచ్చు, కానీ
రాను రాను కూడా దేవుని స్థిరపరిచే దేవుడు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒక రోజున మా యొక్క సేవా జీవితంలో ఒక చిన్న సాక్ష్యాన్ని మీకు చెప్తున్నాను. ఒక రోజున ఒక సహోదరి, నాది ఇంచుమించుగా 15-16 సంవత్సరాల వయసు, అది కోటానికి రమ్మని పిలిచింది. ఆమె కోటానికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఆలోచన అంతా ఏంటంటే కనీసం వచ్చిన సేవకుడికైనా భోజనం పెట్టాలనే ఆలోచన ఉంది. కానీ ఆ కుటుంబంలో సేవకుడికి కూడా భోజనం పెట్టే అంత పరిస్థితి ఆమె దగ్గర లేదు. వింటున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఆమె ఏడ్చేస్తా ఉంది. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తావు, ఏమైంది? మీ ఆయన గారు ఏమైనా అన్నారా? కుటుంబంతో ఏమైనా ఇబ్బంది అయిందా? కూటమి పెడతా నాటకం అంటే అయ్యా కూటమి పెడతానికి ఇబ్బంది లేదు, మా ఆయన గారి వల్ల మాకు ఇబ్బంది లేదు, కానీ మీరు వచ్చినందుకు కనీసం మీకు భోజనం పెట్టడానికి కూడా నా దగ్గర ఏమీ కూడా లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మా నాన్నగారు జేబులోంచి ఒక 20 రూపాయలు తీసి ఏం కావాలో తెప్పించామా భోజనం చేద్దామంటే మీరు నమ్మరు ప్రియులారా, ఆమె అన్నం వండిన తర్వాత ఆ ఉప్పు కారం వేసుకుని తిన్న దినాలు ఉన్నాయి మాకు. హల్లెలూయా. ఇక్కడ నుంచి 12 మంది 13 మంది వచ్చారు. ఆ వేడివేడిగా అన్నం వండేసింది, ఉప్పు కారం నూనె వేసుకుని హ్యాపీగా తిన్నాం. కానీ ఈ రోజున ఆ కుటుంబాన్ని దేవుడు అలా ఉంచలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమెకి 2 కుమారులు, 2 కూడా పెద్దవారయ్యారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కోడళ్ళు ఏమి ఇంజనీర్లు. చూస్తున్నారా? ఆ కుటుంబం యొక్క స్థితే మారిపోయింది. ఇప్పుడు వెళ్ళి అమ్మ కూటమి పెడదామంటే ఇప్పుడు ఆమె అలాగందో ఏటను కొట్టడానికని సిద్ధమే. అర్థమైందా? అయ్యారు ఎంతమంది వస్తారు? 300 మంది వస్తారా? 500 మంది వస్తారు? హల్లెలూయా. 10 మందికి కూడా కనీసం సేవకుడికి కూడా భోజనం పెట్టలేని ఆ స్థితి నుండి దేవుడు లేవనెత్తాడు. కారణం ఏంటంటే విశ్వాసం. హల్లెలూయా. వాక్యంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎదురు తిరక్కండగా లోబడే తత్వం. చూడు, ఇప్పుడు అంత విశ్వాసం ఉన్నప్పుడు ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేదు, కొంతకాలానికి భర్త బలహీనుడు అయిపోయాడు, అయినా సరే మా దేవుడు మాకున్నాడు, నిలబడ్డాడు. ఈ రోజు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబం అంతా దేవుని కొరకు ఉపయోగపడే కుటుంబంగా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనలో ఆ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. ఆమేన్. కొన్నిసార్లు కొంతమంది ప్రజలు ఎలా ఉంటారంటే పేదరికంలో ఉన్నప్పుడు చాలా భక్తి చేస్తూ ఉంటారు, అవసరాల్లో ఉన్నప్పుడు చాలా భక్తి చేస్తూ ఉంటారు, దేవుడు సేవకుని ప్రేమిస్తూ ఉంటారు, దేవుడు సేవకుడు చెప్పింది తూచా తప్పకుండా చేస్తూ ఉంటారు. కానీ స్థితి మారిన తర్వాత పూర్వపు యొక్క గతి మర్చిపోతూ ఉంటారు. అర్థమవుతుందా? హల్లెలూయా. స్థితి మారొచ్చేమో కానీ మన విశ్వాసం అనడం మారకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరిని కలిగి ఉన్నాం? మారని దేవుని కలిగి ఉన్నాం, నిత్యుడగు తండ్రిని మనం కలిగి ఉన్నాం, ఏకైక దేవుని కలిగి ఉన్నాం. ప్రియులారా, దేవుని పోలికలో మనం సృష్టించబడి ఉన్నాం కాబట్టి ఆ మహిమలో మనము ఆనందించడానికే దేవుడు ఆయా ప్రజలను కాదని ఆయా సమయాల్లో ఆయా గ్రామాల్లో ఉన్న ఒక్కొక్కరిని దేవుడు ఎందుకు చేసుకున్నాడంటే ఆదిలో నిర్ణయించబడి ఉన్నావు కాబట్టి. దేవుని స్తోత్రం. దేవుని చిత్తంలో దేవుని ఉనికిలో గనక నీ పేరు రాయబడింది కాబట్టి అనేకులు కాదని అనేకులు దాటుకుని ఆ వర్తమానమైనటువంటి నీ దగ్గరకు వచ్చింది కదా. దేవుని స్తోత్రం. నిజంగా మనం ధన్యులం ప్రియులారా. ఎందుకు ధన్యులం అంటే యేసుక్రీస్తు యెహోవా దేవుడుగా గల ప్రజలు ధన్యులు. దేవుని స్తోత్రం. ఈ కాలపు యొక్క వర్తమానాన్ని గ్రహించిన వర్తమాన విశ్వాసులు ధన్యులు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనం గుడ్డివారం కాదు, మన దిగంబరులము కాదు. ఎందుకంటే ఆ స్థితిని దేవుడు మార్చివేశాడు. లోకములో ఉన్న ఆ దిగంబరత్వం గాని ఆ గుడ్డితనం గాని ఆ యొక్క దౌర్భాగ్య స్థితి గాని లేని విధంగా దేవుడు మన ధన్యులుగా చేశాడు. అన్యులుగా ఉన్న మన ధన్యులుగా దేవుడు మార్చాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఒక సజీవ సాక్షులుగా మనము ఉండవలసినటువంటి వారుగా మనం ఉంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఏ సమయంలోనైనా నువ్వు ఖాళీ లేదని చెప్పొచ్చేమో గాని ఆరాధనకు వచ్చే విషయంలో మాట నువ్వు చెప్పకూడదు, కోటానికి వచ్చే విషయం నువ్వు చెప్పకూడదు. ఆశగారు అయ్యా కోట మంది, సహోదరుల సంఘ పెద్దలు అయ్యా కోట మంది అన్నప్పుడు అయ్యగారు ఈ రోజు నాకు ఖాళీ లేదంటే అదే దౌర్భాగ్యం. వింటున్నారా? ఏది దౌర్భాగ్యం అంటే లోకములో ఉన్న నిన్ను దేవుడు కనికరించి అనేక కార్యాలకు ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి లోబడకుండా మరి దేనికి లోబడతావు? దేవుని ప్రేమించకుండా మనం ఎలా ఉండగలం? చూడండి, ప్రేమించామనటానికి రుజువు ఏంటంటే ప్రేమించామని ఫోటో మెడలేసి తిరిగితే ఉపయోగం లేదు. అర్థమవుతుందా? హల్లెలూయా. చాలా మంది చూడండి ప్రియులారు గమనించినట్లయితే తల్లిదండ్రులు అంటే చాలా ప్రేమ నాకు అంటారు, బ్రతుకుండగా వాళ్ళు చూడరు, చచ్చిపోయిన తర్వాత ఫోటోలకి దండలేస్తా ఉంటారు.
అర్థమవుతుంది. దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అని ఫోటోలు వేసి తిరిగిన, ఏదేదో చేసి తిరిగినా దానివల్ల ఉపయోగం కాదు. కానీ దేవుని ప్రేమిస్తున్నట్టు రుజువు ఏంటంటే ఆయన చెప్పినవన్నీ చేయటమే. హల్లెలూయా. ఆయన మాట ఎదురు చెప్పకుండా ఆయన ఆరాధన చేయటమే దేవుని స్తోత్రం. ఆయనకు సర్వదా మనము లోబడటమే అదే దేవుని ప్రేమించామనటానికి రుజువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో నిజంగా మనం దేవుని ప్రేమిస్తే, దేవుడు మనల్ని ప్రేమిస్తే గనక మన స్థితిగతులే మారిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా మీరు గమనించండి, అమ్మ వింటున్నారా? మా ప్రారంభ దినాల్లో మీరు చూడండి, మా కనీసం సేవకంటానికి ఒక సైకిల్ కూడా లేదు. అద్దె సైకిల్ మీద సేవకి వెళ్ళేవాళ్ళు. ఒక రోజున అద్దె సైకిల్ తీసుకుంటే కనుక దానికి అద్దె కట్టడానికి కూడా డబ్బులు వచ్చేవి కాదు. మరల ఏం చేసేవాళ్ళు అంటే అద్దె కట్టడానికి ఒక రోజు 2 రోజులు పనిచేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళి అద్దె కట్టి సైకిల్ ఇచ్చి వచ్చేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇప్పుడు అలాగా లేదు, చేయలేదు దేవుడు. ఎందుకంటే పిల్లారా ఆయన విస్తరింపజేసే దేవుడు అయి ఉన్నాడు, ఫలభరితంగా చేసే దేవుడు అయి ఉన్నాడు. ఈ పేదరికం అనేటువంటి దేవుని ఆరాధించడానికి అడ్డే కాదు అసలు. దేవుని స్తోత్రం. దేవుని ఆరాధించడానికి నీ పని నీకు అడ్డుగా ఉండకూడదు. అలా ఉండకుండా ఉంటే గనక నీ అడ్డంకులను దేవుడు తొలగించి శాశ్వతముగా నిన్ను సంతోష కారణభూతుడుగాని చేయగల దేవుడు. నిత్యము కూడా ఆశీర్వాదానికి కారకులుగా దేవుడు మనల్ని చేయగల ప్రియులారా. చివరి ఒక మాట చెప్తున్నాను. దావీదు దగ్గరికి దేవుడు వచ్చి ఒక రోజు అంటున్నాడు, అయ్యా నీకు ఏం కావాలి అసలు అని అడిగాడు. ఒకవేళ మనల్ని అడిగితే మనం ఏమంటాం? ప్రభా ఈ ఊర్లో సగమన్నా నాకు ఈ ప్రభా, ఈ ఊర్లో నాకంటే గొప్ప ఎవడు ఉండకూడదు అంటాం మనం. కానీ దావీదు అలా అడగలేదు. ప్రభా నిత్యము కూడా నా కుటుంబము నీ సన్నిధిలో ఉండేలాగున ఆశీర్వదించు ప్రభు అని కోరుకున్నాడు. తెలుసా దేవుని మందిరంలోకి వెళ్ళటం కూడా ఆశీర్వాదం అని. దేవుని మందిరంలో మన కుటుంబం కనబడతాం ఆశీర్వాదం అని మీకు తెలుసా ప్రియులారా? ఒక రోజు కనుక మనం ఆయన సన్నిధిలో ఉంటే 1000 దినముల యొక్క కృపను మనం పొందుతాం, నిత్య సంతోషాన్ని మనం పొందుతాం ప్రియులారా. ఒక రోజు మనం పని త్యాగం చేయగలిగితే దానికి 100 రెట్లు దేవుడు నీ కుటుంబంలో మేలు చేయగలడు. అందుకే ఏది ఆశీర్వాదం అంటే చెప్పండి, ఆయన సన్నిధిలో ఉండటం ఆశీర్వాదం. ఆయన సన్నిధిలోకి వెళ్ళి మౌనంగా ఉండకుండా ఒక పాట పాడటమే మనకు దేవదాయకం. చూడండి, ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించడమే మన యొక్క దీవెన అయి ఉంది ప్రియులారా. మౌనంగా వెళ్ళి మౌనంగా రావటం కాదు, కానీ ఖచ్చితంగా నీ కృతజ్ఞత దేవునికి తెలియచేయాలి. నీ యొక్క విశ్వాసమును చూపించాలి ఆయనకి. ఇదిగో నీ యొక్క ప్రేమను ఆయన ఎడల మనం ఎల్లడే చేయాలి ప్రియులారా. ఇది ఎవరు చేయగలరంటే తిరిగి జన్మించిన వాళ్ళే చేయగలరు. హల్లెలూయా. తిరిగి జన్మించిన వ్యక్తే దేవుని కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకోగల ప్రియులారా. అటువంటి కృప మరి వాక్యం ఇచ్చినటువంటి మనకును, మరి కూటమి ఏర్పాటు చేసుకున్నటువంటి సహోదరు వారి యొక్క కుటుంబాలకు నిత్య రక్షణ దేవుడు సమృద్ధికి ఇచ్చి వారి ప్రతి పరిస్థితుల్లో కూడా సమృద్ధిని కలుగు చేయను గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అందరికీ. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పేదానికి ఏం లేదు, ఎందుకంటే ప్రియులారా మంచి దైవ సందేశాన్ని, దేవుడి యొక్క వాక్యాన్ని మనం అందరం విని ఉన్నాం. ఆ ప్రభు యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చెప్పలు కొడదాం అందరం. సంతోషంగా ఉన్నావా? దేవుడికి మహిమ కలుగును గాక. మనమందరం కళ్ళు మూసుకున్నాము, మనమందరము మోకరిస్తాము, కళ్ళు మూసుకొని పాట పాడుకుందాము. మనం శాంపేటలో పాడిన పాట, ఆ యొక్క ఆరాధనలో పాట పాడినవి, ఆ పాట పాడుతున్నాం మనము. ఆలోచన ఇప్పటికే దాని జీవితాన్ని మార్చుకొని క్రీస్తుకు నేను సమర్పించుకోవాలని కోరుతున్నాను. దేవానికి స్తోత్రం, యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ.